Thank you so much. Welcome to another episode of Wednesday Meditation Circles and Q&A. So, ఈ రోజు పర్టికులర్ గా ఐ వాంటెడ్ టు డూ ది మెడిటేషన్ ఆన్ కామాఖ్య. ఈ కామాఖ్య దేవి ఎవరు మనకి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తా. ఆవిడ ఏమంటారు అంటే శక్తిపీఠం అన్నమాట. ఆవిడది అద్భుతమైన శక్తిపీఠం. ఎన్నో శక్తిపీఠాల్లో ఈవిడది చాలా ఇంపార్టెంట్ శక్తిపీఠం. ఎక్కడైతే సతీదేవి యోని పడుతుందో ఆ భాగము అస్సాంలో ఉన్న గౌహతిలో ఉంటుంది. ఇది సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటారు. ఇది శక్తిపీఠం అన్నమాట. చాలా సోర్స్. ఇక్కడి నుంచే మీకు దశ మహావిద్యలు వస్తాయి, ఇక్కడి నుంచే యోగినులు వస్తారు, ఇక్కడి నుంచే మిగతా శక్తి పీఠాలు కూడా ఉద్భవం అవుతాయి. ఇలాగా ఎంతో పవర్ఫుల్ శక్తి పీఠమైన ఇక్కడ ఉండే కామాఖ్య దేవికి ఏంటి ఇంపార్టెన్స్ అంటే, ఇక్కడ ఉండే కామాఖ్య దేవి ఏంటి అంటే సంవత్సరంలో ఒకసారి షీ గోస్ త్రూ ది పీరియడ్ ఆఫ్ మెన్స్చురేషన్. ఆవిడ రసజ్వల పీరియడ్ ని గో త్రూ అవుతుందన్నమాట సంవత్సరానికి ఒకసారి. అది 21 జూన్ నుంచి 24 వరకు జరుగుతుంది. ఓకే, ఈ టైంలో అక్కడ ఉండే బ్రహ్మపుత్ర నది అంటే ఆవిడ యోనిలో నుంచి ఏదైతే భాగం ఉందో, అంటే ఏ యోని భాగం ఉందో అందులో నుంచి ఎప్పుడూ బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఆ జలం చాలా పవిత్రం. ఓకే, సో ఆవిడ కామ్య రూపిణి అంటే కోరికలు తీర్చే తల్లి. ఎలాగైతే మనకి ఇటుపక్క దక్షిణాదిలో కామాక్షి దేవితో ఉత్తరాదిన కామాఖ్యాదేవి ఉంది. సో ఈవిడ కోరికలు తీర్చే తల్లి. అయితే ఈవిడకి ఈ 3 రోజులు టెంపుల్ మూసేస్తారు. 4 రోజులు టెంపుల్ మూసేసిన తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అక్కడ ఏదైతే బ్రహ్మపుత్ర నది ఉందో సంవత్సరానికి 4 రోజులు మాత్రమే పూర్తిగా ఎర్రగా ప్రవహిస్తుంది, ఏదో రంగు కలిపినట్టు. ఓకే, ఒక మనిషి బ్లడ్ లాగా ఎర్రగా ప్రవహిస్తుంది. అందులోనూ వీళ్ళు ఏం చేస్తారు, ఈవిడ యోని భాగాన్ని ఒక వైట్ క్లాత్ తోటి కప్పి ఉంచుతారు మెయిన్ టెంపుల్లో. అలాగే ఆ నదిలో కూడా ముంచి తీసిన క్లాత్స్ ఉంటాయి. వీటిని 4 రోజుల తర్వాత ఎప్పుడైతే టెంపుల్ ఓపెన్ చేస్తారో అప్పుడు ప్రసాదంగా ఇంతింత ముక్కలు ఇస్తారు. ఆ ముక్క తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్న వాళ్ళకి ప్రొటెక్షన్ అంటే చాలా స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఉంటుంది. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారు, ధనం లేని వాళ్ళకి ధనము, ప్రాస్పెరిటీ అన్నమాట. ఇంత ముక్క దొరికినా మీరు అదృష్టవంతులే. అయితే దాన్ని బిజినెస్ గా కూడా చేస్తారు, అది వేరే విషయము. అయితే ఇది ఈ కామాఖ్య ఈ టెంపుల్ కి ఈ 4 రోజులు ఏదైతే మూసేస్తారో ఇది సాధన సమయం. ఇందులో కోరికలు కోరకూడదు. ఓకే, ఎందుకంటే ఎన్నో నెగిటివ్ ఎనర్జీస్ తో పాటు కూడా వీళ్ళు చాలా మంది సాధనలు ఇక్కడ చేస్తారు. ఎందుకంటే అమ్మవారికి పాజిటివ్ నెగిటివ్ అనేది ఉండదు. తల్లి తల్లే, బిడ్డలు ఎలా ఉన్నా తల్లి తల్లే. సో ఆవిడ చుట్టూ చాలా మంది తంత్ర సాధనలు, మంత్ర సాధనలు, బలులు ఇవన్నీ చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆవిడకి అది ఉంది, ఆ ప్రథ ఉంది. ఓకే, సో మనము దాని గురించి ఆలోచించకుండా ఈ టైంలో ఏం చేయాలి అంటే, మనం పూర్తిగా ధ్యానం చేయాలి, కనెక్ట్ అవ్వాలి ఆవిడతోటి. ఈ రోజు మెడిటేషన్ సర్కిల్స్ 4వ రోజున పడింది కాబట్టి వీళ్ళని అడ్మిట్ చేయండి. ఓకే, 4వ రోజున పడింది కాబట్టి మనకి ఈ రోజు చాలా ఇంపార్టెంట్ డే కాబట్టి ఎలాంటి కోరికలు కోరకుండా ఆవిడతో కనెక్ట్ అయ్యే మెడిటేషన్ మాత్రమే చేసుకుందాం. ఒక 15 మినిట్స్ చిన్నది చకచక జరిగే మెడిటేషన్ మనం ఇప్పుడు చేసుకుందాం. ఓకే, సో ఇది ఎందుకు పర్టికులర్ గా నాకు ఇందాక ఒక అరగంట వరకు కూడా ఇది నా థాట్ లో లేదు. కానీ ఇప్పుడు ఇది నా థాట్ లోకి ఎలా వచ్చింది, ఇమీడియట్ గా ఎందుకు చెప్పాను అంటే, నిన్న నేను చేసిన సెషన్ లో నేను అనుకోకుండా కామాఖ్య దేవితోని పిలిచి మాట్లాడాను. మొన్న చేసిన సెషన్ లో ఆ రోజు అంబుబాచి, దీన్నే అంబుబాచి ఫెస్టివల్ అంటారనమాట. సో ఆ రోజు అంబుబాచి మాట్లాడాను. వన్ ఆఫ్ ది క్లయింట్స్, థ్యాంక్ యూ,
థ్యాంక్స్ టు దెమ్. ఆవిడ ఆవిడతో మాట్లాడినప్పుడు చాలా 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 బ్యూటిఫుల్ గా అనిపించింది. ఈ రోజు మార్నింగ్ ఒక సెషన్ అయింది. ఆ అందులో నేను జస్ట్ నాకు స్క్రోల్స్ వస్తున్నాయన్నమాట. సెషన్ కి ముందు ఇన్స్టాలో కామాఖ్యాదేవితో కనెక్ట్ అవ్వాలి అని స్క్రోల్స్ వస్తున్నాయి. ఈ స్క్రోల్స్ ఏంటి, ఎందుకు కామాఖ్యాదేవి వస్తుందో, ఓ అంబుబాచి కదా అనుకున్నా. కానీ ఈ రోజు పర్టికులర్ గా వాళ్ళకి ఎవరికైతే క్లయింట్స్ ఈ రోజు ట్రాన్స్ మీడియం ద్వారా చేశానో, ఈ ట్రాన్స్ మీడియం ద్వారా చేసిన ట్రాన్స్ మీడియం కి కామాఖ్యాదేవి వచ్చింది. సో నాకు చాలా చాలా ఆనందం వేసింది. సో అందుకని ఆవిడ కనెక్ట్ వచ్చింది కాబట్టి ఈ రోజు ఈ మెడిటేషన్ చేయాలని జస్ట్ 20 minutes ముందు మాత్రమే డిసైడ్ అయింది. అందుకని గ్రూప్ లో పెట్టేశాను అనమాట, ఈ రోజు మనం కామాఖ్యతో మెడిటేట్ చేద్దాము అని. ఓకే, సో స్టార్ట్ చేద్దామా మరి? క్లోజ్ యువర్ ఐస్. అబ్జర్వ్ యువర్ బ్రెత్. Inhale very deeply and exhale fully. దీర్ఘమైన శ్వాసలు తీసుకుంటూ కళ్ళని మూస్తూ వెన్నుని నిటారుగా పెట్టుకోండి. Inhale and exhale. Sit comfortably with your spine straight. Close your eyes. Take slow and deep breaths. దీర్ఘమైన శ్వాసలు, మెల్లిగా శ్వాసలు తీసుకోండి. ప్రతి శ్వాస మీలోకి డివైన్ ఫెమినైన్ ఎనర్జీని తీసుకుంటోంది. ప్రతి శ్వాస మనలోకి డివైన్ ఫెమినైన్ ఎనర్జీని తీసుకుంటోంది. Let every inhale draw the divine feminine energy into yourself. With every exhale, release fear, tension and resistance. ప్రతి ఒక్క ఎక్సేల్ తోటి టెన్షన్, రెసిస్టెన్స్, అన్ని భయము, బాధ, బెంగ అన్ని బయటకు వదిలేయండి. మీకు మీరు చెప్పుకోండి, నేను పూర్తిగా డివైన్ మదర్ ఎనర్జీ ఫ్లోకి సరెండర్ అవుతున్నాను. నేను పూర్తిగా ఆ దైవిక శక్తికి సరెండర్ అవుతున్నాను. I surrender myself to the divine feminine energy. I surrender myself to the divine feminine energy. పూర్తిగా దీర్ఘమైన శ్వాసలు తీసుకుంటూ దైవిక శక్తిని పూర్తిగా అనుభవించండి. ఇప్పుడు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ మనందరము
కామాఖ్యాదేవి గుడిలోకి ప్రవేశిస్తున్నాము. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ మనందరము కామాఖ్యాదేవి గుడిలోకి ప్రవేశిస్తున్నాము. Let us enter into the temple of Kamakhya step by step, holding each other's hands. మనందరము మన చేతుల్ని పట్టుకొని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ కామాఖ్యాదేవి గుడిలోకి ప్రవేశిస్తున్నాము. మనము చేతిలో చేయి కలుపుకొని ఈ గుడి చుట్టూరా ఒక సర్కిల్లో నిలబడి ఉన్నాము. We are all standing around the sanctum in a circular form, holding each other's hands. మనందరము ఒక సర్కిల్లో ఈ గుడి గోపురం చుట్టూ లోపల ప్రాంగణంలో చేతిలో చెయ్యి వేసుకుని నించొని ఉన్నాము. జై మా కామాఖ్య అనుకుంటూ, జై మా కామాఖ్య అనుకుంటూ సైలెంట్ గా నించొని ఉన్నాము. జై మా కామాఖ్య, 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 జై జై మా కామాఖ్య, జై మా కామాఖ్య, జై జై మా కామాఖ్య, జై మా కామాఖ్య, జై జై మా కామాఖ్య. మీ పాదాలలో వేడి, ఆ తల్లి ఎనర్జీస్, అక్కడ భూమిలో ఉండే ఎనర్జీస్ తోటి కనెక్ట్ అవుతున్నాము. చేతులలో ఎనర్జీ, పాదాలలో ఎనర్జీని పూర్తిగా అనుభవించండి. అద్భుతమైన ఎనర్జీ బాల్ సెంటర్ లో క్రియేట్ అవ్వడాన్ని గమనించండి. Feel the energy in the feet of the temple, in the feet when you are connected to the ground of the temple, and in hands as we are connecting to each other, forming a garland of energy around the sanctum. Feel this energy completely while a red color, pinkish red color ball is getting created in the center of us, in the sanctum. That is the
core energy of Divine Mother. That is the core energy of Divine Mother. పూర్తిగా ఈ బాల్ ఆఫ్ ఎనర్జీ క్రియేట్ అవ్వడాన్ని గమనించండి. ఇది ఇక్కడ సెంటర్ లో క్రియేట్ అవుతున్న ఇది సేక్రెడ్ వూంబ్ ఆఫ్ క్రియేషన్. అంటే ఎక్కడి నుంచి అయితే పూర్తిగా క్రియేషన్ మొదలవుతుందో మన యూనివర్స్ కి ఇది ఒక వూంబ్, యుటరస్ లాంటిది, వూంబ్ లాంటిది. దీనితోటి మనం కనెక్ట్ అవుతున్నాము. ఇలాంటి అద్భుతమైన ఎనర్జీ తోటి కనెక్ట్ అవుతున్నాము. ఇలా కనెక్ట్ అయినప్పుడు ఎటువంటి కోరికలు కోరుకోకూడదు, ఎటువంటి కోరికలు కోరకండి. దయచేసి ఎటువంటి కోరికలు కోరకండి. Let us connect to this sacred creation of womb. And let us not ask for anything, just be. Connect with this beautiful energies of mother's womb in the red pinkish color balls created, and they are given to us. అవి మనకి, ఈ బాల్స్ మనకి చేరుతున్నాయి. మనకి ఎక్కడైతే మన శరీరంలో మన ఎనర్జీలో అవసరమో అక్కడికి వెళ్ళి మనని పూర్తిగా ఈ ఎరుపు రంగుతోటి నింపేస్తున్నాయి. Let this ball of energy encompass us completely and fill us. Wherever we need this energy in the entire body, energy and aura. ఎలాంటి నెగటివిటీస్ ఉన్నా వాటంతట అవే వెళ్ళిపోవడాన్ని గమనిస్తున్నారు. ఎటువంటి కోరిక కోరకుండా, ఎటువంటి ఎనర్జీస్ ఉన్నా వాటంతట అవే వెళ్ళిపోవడాన్ని మీరు గమనిస్తున్నారు. Observe all the negativities are leaving you effortlessly without seeking for anything. Don't seek for anything, just be. రూట్ చక్రాలో ఈ బాల్ వెళ్ళి పూర్తిగా మనల్ని గ్రౌండ్ చేస్తుంది. అమ్మా, రూట్ చక్రాన్ని గ్రౌండ్ చేయి తల్లి. సేక్రల్ చక్రాలో ఈ ఎనర్జీ వెళ్ళి పూర్తిగా ఫెమినైన్ ఎనర్జీ తోటి కనెక్ట్ చేస్తుంది. హార్ట్ చక్రాలో నీ ప్రేమని ప్రతిబింబిస్తుంది. Let this golden ball reach into the root chakra. Stabilizes, ground us. Let this red ball reach our sacral, connecting us with the divine womb. Let this red ball reach our heart center, connecting us to the compassion and love of Mother. Just be here. Feel her completely. Don't seek anything. Don't ask anything. Just be. ఏది అడగండి, ఏది కోరకండి, జస్ట్ ఉండండి. ఆవిడ ఎనర్జీ మీరు కోరే కోరికల కంటే చాలా ఉన్నతమైనది. ఇప్పుడు ఏమీ కోరే సమయం కాదు, అది ఆవిడ రెస్టింగ్ సమయం. ఆవిడతో కనెక్ట్ అవ్వడమే గొప్ప ఇది.
మీ సటిల్ ఎనర్జీ, వార్మ్త్ ఎనర్జీ మీలో ఖచ్చితమైన షిఫ్ట్ ని తీసుకొని వస్తుంది. This subtle energy will bring about a greater shift within you. This divine energy blessing you. Seek only the connection with the Divine Mother. Only the connection with the Divine Mother. తల్లితోటి ఉన్న కనెక్షన్, భూమితోటి ఉన్న కనెక్షన్ ని మాత్రమే కోరుకోండి. మిగతావన్నీ మనకి బ్లెస్సింగ్స్ గా అందిపోతాయి. పూర్తిగా ఈ ఎనర్జీస్ ని స్వీకరించండి. మెల్లిగా డివైన్ మదర్ కి థ్యాంక్ యూస్ చెప్తూ, ఆవిడ ఇచ్చిన ప్రొటెక్షన్ కి, ఆవిడ ఇచ్చిన బ్లెస్సింగ్స్ కి పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈవిడ ఎనర్జీ మనల్ని మన పాత్లో సరైన దారిలో నడిపించాలని కోరుకుంటూ జయమా కామాఖ్య అని చాంట్ చేసుకుంటూ సాష్టాంగ నమస్కారం చేసి మెల్లిగా అక్కడ నుంచి ఒకరొక్కరుగా బయలుదేరి వెనక్కి రండి. Gratitude to all the divine blessings and protections from Mother. After taking them, give your namaskaras to Mother. Come back one by one, holding the hands. Slowly come into your bodies, into the room, into the surroundings. మీ శరీరాల్లోకి మీరు వస్తూ, మీ గదిలోకి వస్తూ, ఈ సరౌండింగ్స్ లోకి వస్తూ మెల్లిగా దీర్ఘమైన శ్వాసలు తీసుకుంటూ ఒకరి చేయిని ఒకరు వదిలేస్తూ
పూర్తిగా మీ శరీరాల్లో మమేకమవుతూ slowly wiggle your toes, move your fingers, rub your palms, massage your eyes, and open your eyes, looking at your palms. Thank you so much.